హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. దేశాభివృద్ధికి కృషి చేస్తా. ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాలు రెండూ అవసరమే. ప్రతిదీ రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు. ఉపరాష్ట్రపతిగా విజయం తర్వాత సిపి రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు. రాజకీయ పోస్టులపై కేసులు చెల్లవు. నల్లబాలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు. విమర్శించడం భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరి పరువుకు భంగమైతే వారే ఫిర్యాదు చేయాలి. మూడో వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులేవీ పెట్టొద్దు. మెజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్లబాలుపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లు రద్దు. పోలీసు తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్లు నమోదు చెల్లదు. హైకోర్టు పోలీసులకు మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ. కాంగ్రెస్లో గ్రూప్ 1 గుబులు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆందోళన. నీటి మూటలైన రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్. సీఎంఓ మాజీ చైర్మన్లు ఏజీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు. పరీక్షల్లో అవకతవకలపై దర్యాప్తు జరపాలి. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ కమిటీల డిమాండ్. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్న వాణిజ్యంపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులు. భారత్ అమెరికా సహజ భాగస్వాములు. ట్రంప్ పోస్టులపై మోడీ సానుకూల స్పందన. కాలేజీకి వస్తేనే ఫీజు రీఎంబర్స్మెంట్కు 70% హాజరు తప్పనిసరి చేసే యోచన. పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరుతో లింకు. ప్రధాన సబ్జెక్టులో కనీసం 60% మార్కులు తప్పనిసరి. అలాగే కనీసం సగం సబ్జెక్టులు పాస్ కావాలని నిబంధన పెట్టే యోచన. ఎక్కడ తేడా వచ్చినా ఫీజు రీఎంబర్స్మెంట్ రానట్టే. అధ్యాపకులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు. రేపు వైస్ ఛాన్సలర్తో మండలి చైర్మన్ సమావేశంలో చర్చ. పథకానికి కత్తెర వేసేందుకే రంగం సిద్ధం. గాంధీ సరోవర్కు రక్షణ భూములు బదలాయించండి. మూసీ ఈశా నదుల సంగమస్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. ఈ 2 నదుల సంగమస్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనివర్సిటీ నిర్మాణం చేపడతాం. ఇందుకు అక్కడ ఉన్న 98.2 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి.